గత 2-3 రోజులుగా టాప్ ఐఐటీస్లో ఈసారి ప్లేస్మెంట్ సీజన్ మొదలైంది. అండ్ దీని గురించి చాలా న్యూస్ పేపర్స్లోని టీవీస్లోని న్యూస్ అయితే మనకి వస్తుంది. అండ్ ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఐఐటీలకి ఇంత క్రేజ్ ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్లేస్మెంట్స్. ఐఐటీలో టాప్ ఇన్స్టిట్యూట్స్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ స్టూడెంట్స్లో ఈ క్రేజ్ 14 లక్షల మంది ఈ జేఈ రాస్తారు. ఇంతమంది దీనికి రాయడానికి కారణం అన్నది ప్రధానంగా ఏ స్టూడెంట్ అడిగినా ప్లేస్మెంట్స్ అంటారు. సో ఆ ప్లేస్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. దీనికి చిన్న ఉదాహరణ, డే 1 అంటే ఫస్ట్ డే ఏ కంపెనీస్ వచ్చాయి, ఎలాంటి కంపెనీస్ వచ్చాయి, ఎలాంటి సాలరీస్ ఇస్తున్నారు అన్నది ఇవాళ మనం చూద్దాము. టాప్ 3 ఐఐటీస్లో మీ దగ్గర ఎవరైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో చూపించండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది, వాళ్ళకి ఒక గోల్ సెట్టింగ్కి ఇది ఒక ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది. సో మీరు వాళ్ళకి చూపించండి. సో లెట్ us look at the day 1 placements at IIT Madras. IIT Madrasలో ఈసారి ఒక రికార్డ్ బ్రేకింగ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐఐటి ప్లేస్మెంట్స్ 4.3 crore. అఫ్ కోర్స్ ఇది డొమెస్టిక్ ప్లేస్మెంట్ కాదండి. దిస్ ఇస్ హాంకాంగ్ జైన్ స్ట్రీట్ అనే కంపెనీ, హాంకాంగ్ బేస్డ్ ప్లేస్మెంట్. ఇది 4.3 crore ప్యాకేజ్. అయితే ఇది క్వాంటిటేటివ్ ట్రేడింగ్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ, హెచ్ఎఫ్టి అంటారు. ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ లో భాగంగా ఈ కంపెనీ జైన్ స్ట్రీట్ 4.3 crore ప్యాకేజ్ ఈసారి ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ కి ఇచ్చింది. అవే కాకుండా 2 crore ప్లస్ ప్యాకేజ్ అన్నది ఈ కంపెనీస్ నుంచి, బ్లాక్ రాక్, గ్లీన్, డావించి ఈ కంపెనీస్ నుంచి వచ్చాయి. 1.3 crore ప్లస్ ఈ కంపెనీస్ ఏపీటీ పోర్ట్ఫోలియో, రూబ్రిక్, డేటాబ్రిక్స్, ఎబులియంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్ ఇలాంటి కంపెనీస్ నుంచి వచ్చాయి. తర్వాత అదర్ కంపెనీస్, అదర్ నోటబుల్ కంపెనీస్ అంటే డే 1 ఇదంతా ఫస్ట్ డే గురించే. ఇది ఓ 2 నెలల పాటు ఇది ప్లేస్మెంట్స్ జరుగుతాయి. కానీ ఫస్ట్ డేవే ఏం జరుగుతుంది ఐఐటి మెడ్రాస్ అంటే ఇవన్నీ క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మెన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా, ఆల్ఫోన్సో, న్యూటనిక్స్ ఇలాంటి కంపెనీస్ అసలు మన నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో చూస్తే ఇలాంటి కంపెనీస్ పేర్లే వినరు వాళ్ళు. ఇలాంటి కంపెనీస్ అన్ని మనకి ఐఐటీస్ లోకి వస్తాయి డే 1. అండ్ లుక్ ఎట్ ద ప్యాకేజెస్ దే ఆర్ ఆఫరింగ్. నౌ లెట్ us look at ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ లో హైయెస్ట్ ఆఫర్ 2.14 crore. తర్వాత టోటల్ ఆఫర్స్ ఫస్ట్ డే 1 డే ఒక్క రోజులో 750 ప్లస్ ఆఫర్స్. ఫస్ట్ డే నాడే 750 ఆఫర్స్ తో మొదలైంది. అండ్ 11 మంది స్టూడెంట్స్ కి 1 crore ప్లస్ ప్యాకేజెస్ వచ్చాయి. 9 మంది స్టూడెంట్స్ కి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత కంపెనీస్ ఫ్రమ్ సాఫ్ట్వేర్, అనలిటిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్, కన్సల్టింగ్ అండ్ కోర్ ఇలాంటి వేరీడ్ ఫీల్డ్స్ నుంచి స్టూడెంట్స్ ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఐఐటి ఖరగ్పూర్ లో. తర్వాత ఈ 750 అంటే ఆ రోజు వచ్చిన కంపెనీసే కాకుండా ఐఐటీస్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఇంటర్న్షిప్స్ ఆధారంగా, ఇంటర్న్షిప్స్ అంటే ఒక 2 నెలలు కానీ 6 నెలలు కానీ, కొన్ని ఐఐటీస్ లో 6 నెలలు, చాలా ఐఐటీస్ లో 2 నెలలు. ఈ 2 నెలలు ఇంటర్న్షిప్ సమ్మర్ టైంలో ఒక కంపెనీలో చేస్తారు వీళ్ళు. ఆ ఇంటర్న్షిప్ ఆధారంగా వీళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అని వస్తాయి. అంటే కంపెనీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది అండ్ వాళ్ళు సాటిస్ఫై అవుతే చాలా మటుకు వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తాయి. సో ఆ పీపీఓ అంటారు. ఆ పీపీఓతో కలిపి ఫస్ట్ డే 750 ప్లస్ ఆఫర్స్ వచ్చాయి. దట్ ఈస్ రికార్డ్. ఆ తర్వాత ఐఐటి బాంబేలో ఈసారి ఏం జరిగింది అంటే హైయెస్ట్ ఆఫర్ 2.2 crore. డావించి డెరివేటివ్స్ ఇది కూడా ఒక హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని చెప్పాలి. ఐఎంసీ ట్రేడింగ్ విత్ 1 crore ప్లస్ ప్యాకేజ్. తర్వాత అదర్ హై ఫ్రీక్వెన్సీ కంపెనీస్ ఆఫరింగ్ 90 lakhs ప్లస్. ఏమేమి ఉన్నాయి అంటే ఇవన్నీ డొమెస్టిక్. ఈ 90 lakhs ప్లస్ అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కాదు. 90 lakhs అంటే ఇండియాలో ఉంటూ దాదాపుగా ₹1 కోటి ప్యాకేజ్. ఇవన్నీ గ్రావిటాన్, క్వాడాయ్, వరల్డ్ క్వాంట్ ఇవన్నీ హెచ్ఎఫ్టి కంపెనీస్. ఆ తర్వాత అదర్ నోటబుల్ రిక్రూటర్స్ ఫ్లిప్కార్ట్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఈ రిక్రూటర్స్ ఏ విధంగా ఉంటారు, ఎంత డైవర్సిఫైడ్ గా ఉంటారు ఐఐటీస్ లో అని చూడడానికి ఐఐటి బాంబే ప్లేస్మెంట్స్ డే 1 ఇది లెట్ మీ టెల్ యూ ఇది ఫస్ట్ డే ప్లేస్మెంట్
ప్లేస్మెంట్స్ మాత్రమే. ఇది తర్వాత ఎన్నో రోజులు, ఒక 4-5 వారాలు అయితే నడుస్తుంది. చాలా కంపెనీస్ వస్తాయి. ఫస్ట్ డే చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది ఎలాంటి కంపెనీస్ ఐఐటీస్కి వస్తాయి అన్నది. ఫస్ట్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం. చాలా వేరియస్ కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్లిప్కార్ట్, మీషో. తర్వాత టెక్నాలజీలో యాపిల్, గూగుల్, అబాకస్ ఏఐ ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి. కోర్లో షెల్, GE ఏరోస్పేస్, GE వెర్నోవా, హోండా R&D, టాటా స్టీల్, ఇవన్నీ డొమెస్టిక్ కంపెనీస్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ కోర్లో కూడా వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి. తర్వాత హార్డ్వేర్ అండ్ సెమీ కండక్టర్స్, క్వాల్కామ్ వస్తుంది, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తుంది, NEC వస్తుంది, సోనీ జపాన్ వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. TSMC ఇది తైవాన్ కంపెనీ, ఇది కూడా సెమీ కండక్టర్ కంపెనీ. చాలా మంది అనుకుంటారు ECE వాళ్ళకి జాబ్స్ రావని. ECE వాళ్ళకి చూడండి ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయో, టాప్ కంపెనీస్ వస్తున్నాయి టు రిక్రూట్. ఆ తర్వాత ఐటీలో ఓలా, డిఈషా, ఆరకల్, యాక్సెంచర్ ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత కన్సల్టెన్సీ కంపెనీస్ కానీ మెకెన్జీ, BCG, YCP, ఆక్టస్, ఇలాంటివి చాలా కంపెనీస్, ఆల్వారెస్ అండ్ మార్షల్, ఇవన్నీ చాలా కంపెనీస్, కన్సల్టెన్సీ కంపెనీస్ వస్తున్నాయి. ఫైనాన్స్లో వెల్స్ ఫార్గో, బ్లాక్ రాక్, ఇవన్నీ ఫైనాన్స్ కంపెనీస్. ఆ తర్వాత FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, FMCG, Procter & Gamble. సో స్టూడెంట్స్కి ఒక వెరైటీ ఆఫ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయి. ప్యాకేజెస్ చూస్తున్నాము, crore+ ప్యాకేజెస్ వస్తున్నాయి. తర్వాత స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి, కొంతమందికి ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కన్సల్టెన్సీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఐటీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి HFTలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఆధారంగా ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతున్నాయి. ఈసారి ప్లేస్మెంట్స్ 24-25 సీజన్కి మంచి నోట్ మీద, దే స్టార్టెడ్ ఆన్ అ బిగ్ నోట్ అని చెప్పాలి. అండ్ ఒకటి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, నార్మల్ కాలేజెస్లో, నాన్ IIT కాలేజెస్లో ఇటువంటి ప్లేస్మెంట్స్ రావడం కష్టం. అసలు ఈ పేర్లే చాలా మంది వినుండరు. తర్వాత ఇంత డైవర్సిటీ ఆఫ్ కంపెనీస్, డైవర్సిటీ ఆఫ్ డొమైన్స్, డైవర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నది వేరే ఇంజనీరింగ్ కాలేజెస్లో రావు. ఆ తర్వాత ఈ ప్యాకేజెస్ అని అందరికీ ఈ ప్యాకేజెస్ వస్తాయంటే ఆబ్వియస్లీ అందరికీ రావు. ఒక బ్యాచ్లో ఎంతమంది ఉంటారు? ఒక 600-700 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ 1 crore+ ప్యాకేజ్ రాకపోవచ్చు, కానీ యావరేజ్ మాత్రం ఇట్ విల్ బి వెరీ హై. బట్ ఇలాంటి ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. తర్వాత ఇంకోటి కూడా ఒక మాట చెప్పుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్, ఇంకా ఐ డి నాట్ మెన్షన్ మైక్రోసాఫ్ట్, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, 1-2 years ఇక్కడ పనిచేస్తారు. పనిచేసి ఆ తర్వాత ఈ 1-2 years పనిచేసిన తర్వాత దే ఆర్ ఫ్రీ టు టేక్ అ లాటరల్ ట్రాన్స్ఫర్. అంటే ఈ కంపెనీస్లోనే ట్రాన్స్ఫర్ టు దేర్ US ఆపరేషన్స్. 1 year, 2 years అయిన తర్వాత చాలా మటు కంపెనీస్ దే అలౌ దేర్ ఎంప్లాయీస్ టు అప్లై ఫర్ పోస్ట్ ఇన్ సేమ్ గ్రూప్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్. అది చేసుకోవచ్చు. సో చాలా మంది IITians ఈ మధ్య MS కోసం వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ ఇక్కడే వస్తున్నాయి, మంచి సాలరీస్తో ఆపర్చునిటీస్ ఇక్కడే వస్తున్నాయి. ఆ తర్వాత ఇలాంటి MNCస్లో పనిచేయడం వల్ల 1-2 ఏళ్ళు ఇక్కడ పనిచేసి ఆ తర్వాత దే కెన్ గో అబ్రాడ్. సో వీళ్ళకి మళ్ళీ MS చేసి ఓ 40 లక్షల నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ OPT, ఆ తర్వాత H1B, ఇవన్నీ ఈ గొడవ అంతా లేకుండా హ్యాపీగా L1 వీసా అని ఉంటుంది అమెరికాకి. ఆ L1 ట్రాన్స్ఫర్ వీసా ప్రకారము దే కెన్ గో టు US. 5 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు H1B ట్రై చేసుకొని H1B కన్వర్ట్ చేసుకొని దే కెన్ గో అండ్ జాయిన్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ కంటిన్యూ దర్ కెరియర్ ఇన్ US. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా IITiansకు ఉండడం వల్ల వాళ్ళు MS కోసం వెళ్ళే అవసరం లేదు. చాలా IITsలో ఇప్పుడు MS అబ్రాడ్ వెళ్ళడానికి కూడా చాలా తక్కువైంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్, ఈ డైవర్సిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఆ తర్వాత ఇటువంటి ప్యాకేజెస్ రావడం వల్ల IITsకి క్రేజ్ ఉండడం అన్నది ఇట్ ఈస్ నాట్ వెరీ సర్ప్రైజింగ్. సో అందుకోసం స్టూడెంట్స్ 14 లక్షల మంది ప్రతి సంవత్సరం రాస్తున్నారు.
చాలామంది చాలా సీరియస్గా తీసుకొని 8th క్లాస్ నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా డెడికేటెడ్గా ప్రిపేర్ అయినా కూడా ఐఐటీలో సీట్ తెచ్చుకోవచ్చు. సో వేరే వీడియోస్లో మనం కవర్ చేసాం ఎటువంటి స్టూడెంట్స్ ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ ఏమేమి చేయాలి అన్నది మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేస్తాం. కానీ ఏది ఏమైనా మీరు ఇంజనీరింగ్ అనుకుంటే ఐఐటి అని ఒక గోల్ ఒకటైతే మీరు పెట్టుకోవడం మంచిది. అండ్ ఎందుకు పెట్టుకోవాలో వన్ ఆఫ్ ద రీజన్స్, చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి, కేవలం ప్లేస్మెంట్స్ వాళ్ళే అని అనట్లేదు, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ ప్లేస్మెంట్స్. అండ్ ప్లేస్మెంట్స్ ఈ రకమైన ఇవన్నీ day 1 తర్వాత మొత్తం ప్లేస్మెంట్ సీజన్ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చేసి we will see what are all the companies that are coming. ఇవన్నీ day 1 ప్లేస్మెంట్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ why IITs are so important for us. సో స్టూడెంట్స్ 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు మీరందరూ ఒక ఇంజనీరింగ్ అనుకుంటే ఐఐటి అన్న ఒక గోల్ అయితే మీరు పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఆల్ ది బెస్ట్.